హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యత క్యూటీ ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి పెసరట్టుని రెడీ చేస్తున్నాను. డైలీ దోశ ఇడ్లీనే కాకుండా మనము ఇలా పెసరట్టుని మన బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకు హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అనేది ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా దీన్ని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 గ్లాస్ పెసలు 1 గ్లాస్ రైస్ని వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులోకి వాటర్ని వేసి ఒక 3-4 టైమ్స్ దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే రైస్ని 1/2 గ్లాసే యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నేను పిల్లల కోసం రెడీ చేస్తున్నాను కదా, వాళ్ళు ఎక్కువ పెసలు వేస్తే తినరని నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, 3 టైమ్స్ క్లీన్ అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ని వేసుకొని మనం దీన్ని ఒక 5 to 8 అవర్స్ని నానపెట్టుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ముందు రోజు నైటే కూడా దీన్ని నానపెట్టుకొని నెక్స్ట్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. చూడండి, మనకు ఒక 5 అవర్స్ తర్వాత తీసుకొని ప్రెస్ చేస్తే చూడు అది 2గా బ్రేక్ అయిపోతుంది. అంటే మనకు పెసలు అనేవి నానిపోయినాయి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి జింజర్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు మనము ఇందులోకి కొద్దిగా జీరాను కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరైతే వెజిటేరియన్గా ఉంటారో వాళ్ళు ఇలా పెసరట్టును కానీ వాళ్ళ డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి ప్రోటీన్ అనేది వాళ్ళ బాడీకి అందుతుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది మన బాడీకి పెరగడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా డైజెషన్ ప్రాబ్లము ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఇందులో క్యాలరీలు అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనము వెయిట్ రిడక్షన్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇప్పుడు చూడండి, మనం పెసలన్నిటిని తీసుకొని ఇందులో వేసుకున్నాము. కొద్దిగా వాటర్ని వేసుకున్నాము. అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని తీసుకెళ్ళి మనము గ్రైండ్ చేసుకోవాలి. చూడు, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకున్నాను. ఇప్పుడు దీని అంతటిని మనము ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే పెసరట్టుని రెడీ చేస్తున్నప్పుడు పిండి అనేది కొద్దిగా చిక్కగానే ఉండాలి. చూడు, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ చూడండి ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత మనం పెసరట్టుని వేసుకోవాలి. చూడు, ఇలా పిండిని 2 గంటలు వేసుకున్నాను. దీన్ని నీట్గా మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము మరీ పలుచగా రాదండి పెసరట్టు అనేది, ఎప్పుడైనా సరే మనకు ఇలాగే వస్తుంది. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం స్టిక్తో దాన్ని ప్రెస్ చేస్తే అది నీట్గా దానికి స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిపైకి కొద్దిగా 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. చూడండి, పెసరట్టు అనేది మనకు లోపలంతా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. అంటే మన పెసరట్టు అనేది మనకు ఆల్రెడీ బాయిల్ అయిపోయినట్టు అర్థము. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే బీపీ అనేది వాళ్ళ బాడీలో కంట్రోల్లో ఉండాలి అనుకుంటే వాళ్ళ డైట్లో ఇలా పెసరట్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే వాళ్ళకి బీపీ అనేది, షుగర్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న మొత్తం పిండితో ఇలా పెసరట్స్ని మనకు కావలసిన పెసరట్స్ని మనము రెడీ చేసుకోవాలి. అంతేకాకుండా మన బాడీలో ఉండే హీట్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ పెసలు అనేవి బాగా యూజ్ అవుతాయండి. చూడండి, మనకు కావాల్సినట్టుగా పెసరట్లు చూడు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా హెల్త్కి బెనిఫిట్స్ అవుతుందండి. ఎవరైనా సరే పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ డైట్లో ఇలా పెసరట్లని రెడీ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి మంచి గ్రోత్కి యూజ్ అవుతుంది. మా ఇంట్లో అయితే మేము మా పిల్లలకి ఎప్పుడు వీక్లీ 3-4 టైమ్స్ ఇలా పెసరట్ని వాళ్ళ డైట్లో ఇస్తూ ఉంటాము. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.